ఒకటే సినిమాని 10 సార్లు చూడాలంటే బోర్ కొడతా అంటారు. కానీ అలా బోర్ కొట్టకుండా ఉండడమే రిలేషన్. ఏం చెప్పావురా? ఇప్పుడు కాబట్టి తర్వాతనే జరిగేదే కదా, ఆబ్వియస్గా తర్వాతనే జరిగేది. దానికోసం ముందే ఎందుకు తాపత్రయపడ్డం? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరూ అని చెప్పలేను కానీ అయితే ఇప్పుడు ఒకవేళ రిలేషన్ కనుక తీసుకుంటే అయితే బాయ్ లాయల్గా ఉంటే అమ్మాయి ఉండట్లేదు, ఒకవేళ అమ్మాయి లాయల్గా ఉంటుంటే అబ్బాయి ఉండట్లేదు. ఆబ్వియస్గా ఇదే జరుగుతుంది బయట కూడా. నాకు తెలిసినంత నేను చాలా సిచ్యువేషన్లో చూసిన ప్రకారం అయితే బాయ్ లాయల్గా ఉంటున్నాడు, గర్ల్ నుంచి చీటింగ్ జరుగుతుంది. ఎందుకు ఇన్ ద సెన్స్ ఐ మీన్ ఎప్పుడైనా ఎవరైనా సరే జరిగేది ఏంటంటే బెస్ట్ కోసం చూద్దామని ట్రై చేస్తున్నారు. ఉన్న వాళ్ళలోనే నేనే బెస్ట్, ఐ మీన్ వాళ్ళు ఆల్రెడీ ఎంచుకున్నప్పుడు దాంట్లోనే స్టిక్ అయి ఉండడానికి ప్రయత్నించట్లేదు ఎవరు. ఆప్షన్స్ ఎక్కువ అని చెప్పి చూస్ చేసుకుందామని వెళ్ళిపోతున్నారు. ఆబ్వియస్గా ఇప్పుడు ఒకటే సినిమాని 10 సార్లు చూడాలంటే బోర్ కొడతా అంటారు. కానీ అలా బోర్ కొట్టకుండా ఉండడమే రిలేషన్. దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు ఈ జనరేషన్. ఉంది అంటే ఉంటుంది అబ్బా, ఎందుకు ఉండదు? ఆబ్వియస్గా ఉంటుంది. అంటే చూస్ చేసుకున్న పర్సన్ని బట్టి ఉంటుంది. బయట లివింగ్ రిలేషన్షిప్ ఎక్కువైపోయింది. లివింగ్ రిలేషన్షిప్ అంటే నేను ఈ జనరేషన్, ఐ మీన్ నేను 2000 బాగున్నాయి, బట్ ఐ డోంట్ ఎంకరేజ్ లివింగ్ రిలేషన్షిప్స్. అంటే అది అంతవరకు ఒకవేళ అది కరెక్ట్ అయి ఉంటే ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యి ఉండాలి. ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది నా డౌట్. ఎప్పుడు నా మైండ్లో అది ఒకటే రన్ అవుతూ ఉండే. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు కోచింగ్ కానీ ఎక్స్పోజ్ కానీ డ్యాన్సులు కానీ క్రేజ్ కోసం పెడతా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళ స్టంట్స్. ఇంకా వాళ్ళని మనం అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓన్లీ రీచ్ కోసం చేసేవాళ్ళు ఉంటారు, బట్ బయట జెన్యున్ పర్సన్స్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే ఒరిజినల్గానే అట్లా అయి ఉండొచ్చు, ఎట్లా రాకపోవచ్చు, ఐ మీన్ బయట మంచి పర్సన్ కాకపోవచ్చు కూడా. సో ఎవరిని జడ్జ్ చేయలేము కదా, రైట్? స్టంట్స్ చేస్తున్నప్పుడు, పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నప్పుడు మన వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పరు మరి? అది వాళ్ళకే తెలిసిద్ది కదా. లైక్ ఏంటంటే చేయాలా వద్దా అనేది వాళ్ళ పేరెంట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది ఎప్పుడైనా సరే. పేరెంట్స్ అంటే నేను పేరెంట్స్ని కూడా తప్పు పట్టను, ఎందుకంటే వాళ్ళు ఎలా పెంచుతారో వీళ్ళు అలాగే పెరుగుతారు కదా. సో ఫైనల్గా అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అనుకోవచ్చు, అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అనుకోవచ్చు. మోసం చేస్తున్నారు అనే దానికంటే అబ్బాయిలు ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనడం అయితే బెటర్. మోసం గురించి మాట్లాడడం కంటే ప్రేమిస్తున్నారు అనే దాని గురించి మాట్లాడితే కొంచెం బాగుంటుంది. మరి అబ్బాయిలకి ఏం చెప్తావు, అమ్మాయిలకి ఏం చెప్తావు? ఏం చెప్తాను, మంచి వాళ్ళని వెతుక్కోండి అబ్బా. ఎప్పుడైనా సరే ఒక దగ్గరనే చూసుకున్నప్పుడు వాళ్ళతో స్టిక్ అయి ఉండండి. డోంట్ సర్చ్ ఫర్, ఐ మీన్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అబ్బాయికి పెళ్లి కావాలంటే అమ్మాయి కోరికలు కోరుకుంటుంది. కరెక్ట్. కారు ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి. మరి అబ్బాయిలకు ఉద్యోగాలే లేదు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళు అంటే మీన్ ఉంటుంది, వాళ్ళకి సెక్యూరిటీ కావాలని ఉంటుంది. కానీ బయట జనరేషన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు గర్ల్స్ కూడా. ఇప్పుడు రాడ్ రియాలిటీ ఏంటంటే జాబ్స్ లేవు, ఐ మీన్ తక్కువ ఉంటాయి కానీ చాలా తక్కువ. సో స్కిల్ బేసిస్ మీద వెళ్ళిపోవాలి. అందరికీ వస్తాయనేది లేదు, అలాగే రాదు అని కూడా లేదు. సో ఫైనల్గా నీకు ఎలాంటి అమ్మాయి వైఫ్? ఏం లేదబ్బా, లాయల్. నేనైతే లాయల్ కోరుకుంటా. ఫస్ట్ లుక్స్ ఇవన్నీ కంటే లాయల్గా ఒక్కరికే స్టిక్ అయ్యే పర్సన్ అయితే బెటర్. ఇదే నేను కోరుకునేది ఎప్పుడైనా. నీకు ఒకవేళ ఈ జనరేషన్ అమ్మాయి పోషం మీద చెప్తే ఏం చేస్తాను? పోషం మీద దొరికితే ఫ్రెండ్షిప్తో అక్కడితో ఆగిపోతాను. దాంతో పెళ్ళైనాక తెలుస్తుంది. పెళ్ళైనా తెలిస్తే ఏం చేస్తాను, అడ్జస్ట్ అవ్వాలి కదా, తప్పదు. ఎందుకంటే ఒకసారి రిలేషన్ అయినా ఏదైనా సరే ఒకవేళ స్టార్ట్ అయిందంటే నా సైడ్ నుంచి నేను 100% ఇవ్వాలి కదా, అది నేను. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ బ్రో, లవ్లో ఫెయిల్ అయిన అబ్బాయిలు అయితే సూసైడ్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించకుండా చేసుకుంటున్నారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు నేను ఒకటే అంట, ఇప్పుడు నీకు చచ్చిపోయేంత ధైర్యం ఉంటే అదే ధైర్యంతో బతికి చూడమంట. అంటే మోసపోయా అని చెప్పేసి అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. మోసపోయా అని చెప్పేసి వాళ్ళకేం చెప్తారు? మోసపోయాను అంటే ఇప్పుడు అంటే మీరు ఏ పర్స్పెక్టివ్లో అడుగుతున్నా నాకు తెలీదు. మోసపోవడం అంటే మేబీ ఫిజికల్గానో మేబీ అట్లా అంటారు మీరు. ఒక అమ్మాయి మోసపోయింది అలాగే కదా? అవును, అలా అంటారు. 90% అదే ఉంది. సరే, ఇప్పుడు అంత దాకా వెళ్ళావంటే ఏ నమ్మకంతో వెళ్ళావు? ఇది నా క్వశ్చన్. ఇప్పుడు నువ్వు అంత దాకా వెళ్ళావంటే ఏ నమ్మకంతో వెళ్ళావు? పెళ్లి చేసుకుంటారు కాబట్టి వెళ్ళాను అంటున్నారు. సరే, నువ్వు వాడు నిజంగా పెళ్లి చేసుకున్న వాడితే ముందే అడగకూడదు కదా. నేనైతే అదే అంట. ఇప్పుడు నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పుడు కాబట్టి తర్వాతనే జరిగేదే కదా, ఆబ్వియస్గా తర్వాతనే జరిగేది. దానికోసం ముందే ఎందుకు తాపత్రయపడ్డం?